ఈ సభను ఉద్దేశించి మన యువ ఆఫీసర్ నెహ్రూ కేంద్ర డైరెక్టర్ ప్రదీప్ గారిని ఒక మంచి 4 విషయాలు తెలియజేసిందిగా మీ చప్పట్లతో ఆహ్వానిద్దాం. వేదిక మీద మన జడ్పీ జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీజీ శ్రీనివాసులు గారికి, అలాగే వేదిక మీద ఉన్న కవులందరికీ, అతిథులందరికీ కూడా, ఇక్కడ వచ్చేసిన కవులకి, ప్రజలందరికీ కూడా నమస్కారాలు. జరిగినా సరే, గత వారం జరిగిపోయినా సరే, దానికి సంబంధించి మళ్ళీ మనందరం కూడా ఒకసారి నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి తెలుగు భాషా దినోత్సవ వేడుకలు దీంట్లో కూడా పొందుపరచడం జరిగింది. అలాగే మొన్ననే జరిగిన మన టీచర్స్ డే ఏదైతే ఉందో, గురు పూజోత్సవ దినోత్సవం, అలాగే దానితో పాటు నిన్న జరిగిన వినాయక చవితి, సో వీటన్నిటి సెలబ్రేషన్స్ కూడా వేడుకలు కూడా ఒకే వేదిక మీద మీ అందరితో ఇట్లా కలిసి జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మొదటిగా తెలుగు భాషా దినోత్సవం గురించి చెప్పాల్సి వస్తే, తెలుగు భాష మనందరి భాష అందరికీ తెలుసు, కానీ తెలుగులోనే చాలా విశిష్టమైన విషయాలు చాలా ఉన్నాయి, ఎవరికి తెలియని విషయాలు కూడా ఉన్నాయి. తెలుగు భాష అజంత భాష, తెలుసో తెలుగులో తెలియదు, కానీ చాలా మంది చిన్నపిల్లలకి ఇప్పటికీ కూడా దాని మీద కొద్దిగా అవగాహన తక్కువ. తెలుగు భాష అనేది అజంత భాష, అంటే తెలుగులో మాత్రమే అచ్చుతో అంతమవుతుంది ప్రతి పదం కూడా. ఇంకెక్కడా కూడా ద్రవిడలో కానీ, ద్రవిడ భాషల్లోని ముఖ్య 4 భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఈ 4తో కూడా అచ్చుతో అంతమయ్యే భాష మనది మాత్రమే, తెలుగు మాత్రమే. అందుకనే తెలుగులో పద్యాలు రాయాలన్నా, పాటలు రాయాలన్నా అత్యంత తేలికగా ఉంటుంది. వేరే భాష వాళ్ళు కూడా మన భాషను పొగడడానికి అతి ముఖ్యమైన కారణం అదే, మన భాష అచ్చుతో అంతమవుతుంది కాబట్టి. అంటే ఉదాహరణకి మీరు నాన్ అంటారు, తమిళ్లోని నేను అంటే నాన్ అంటారు, కానీ మనం నాన్ అని అచ్చుతో హల్లుతో మనం ఆపము, అచ్చుని కంటిన్యూ చేస్తాం, పొడిగిస్తాం, నేను అని అంటాము. అలా దానివల్ల పద కవిత అంటే కవిత రాసేటప్పుడు అది చాలా వరకు ఉపయోగపడుతుంది, అది చాలా వరకు వినసొంపుగా మారేదానికి తోడ్పాటు ఉంటుంది కాబట్టి, తోడ్పాటును అందిస్తుంది కాబట్టి, దీని యొక్క కూర్పు, తెలుగు భాష యొక్క కూర్పు అందంగా ఉంటుందని ప్రతి ఒక్కరు అంటారు. భారతీయ కానివ్వండి, అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప కవులు ఎవరైతే ఉన్నారో వేరే భాషలో వాళ్ళు కూడా కోరుకుంటారు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మ్యూజిక్ వచ్చి కర్ణాటక మ్యూజిక్ మీ అందరికీ తెలిసిందే. కర్ణాటక మ్యూజిక్ లో 90% వరకు పాటలు మన తెలుగు భాషలోనే ఉంటుంది. త్యాగరాజు వారు ఆయన కంచి ఆ ప్రాంతంలో ఉన్నా సరే, అంటే తెలుగు మరియు తమిళం సందిగ్ధ ప్రాంతంలో ఉన్నా సరే, రెండు కూడా మాట్లాడారు, అంటే రెండు ఎక్కువగా మాట్లాడే ప్రాంతంలో ఉన్నా 90% మాత్రం పాటలు త్యాగరాజు కీర్తన వాళ్ళు రచించింది తెలుగులోనే. దానికి కారణం కూడా మన భాష వేరే ఒకటి కాదు, ఆయన తెలుగు వాళ్ళని కాదు, వేరే కాదు. ఇది ఖచ్చితంగా ఆయన డాక్యుమెంట్ చేసి రాసింది. తెలుగు అయితే అన్ని వీణలు కూడా, అంటే అన్ని రాగాలకి, శ్రీరామని రాగం కానీ, లేకపోతే హిందువులం కానీ, రుద్రవీణ కానీ, అన్ని రాగాలకు కూడా తెలుగు చాలా సౌకర్యంగా ఈజీగా రాయొచ్చు అనే ఉద్దేశంతో తెలుగులోనే ఎక్కువ శాతం పాటలు రచించడం కూడా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు. అది మన మీద మనంతటి మనం తెలుసుకున్నది కాదు. సో మార్కో పోలో రుద్రమదేవి గారు వచ్చేటప్పుడు, వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు రుద్రమదేవి గారి కాకతీయ సామ్రాజ్యంలో తిరుగుతున్నప్పుడు మన భాష చూసి దిస్ ఇస్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి అతను డాక్యుమెంట్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ అజంత భాష. తెలుగులో ఏదైతే అచ్చుతో అంతమవుతుందో ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్ లో ఒక ఇటాలియన్ మాత్రమే అలా అవుతుంది. తెలుగు ఇటాలియన్ రెండు ఒకేలా ఉన్నాయని చెప్పి మనకి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్, అంటే మనం తూర్పు ఉంటాం కాబట్టి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం అంటే కివి రామూర్తి గారి జయంతి దినోత్సవం సందర్భంగా మనం ఎప్పుడు జరుపుకుంటాం తెలుగు భాషా దినోత్సవం అని. అయితే కొద్దిగా ఆలస్యమైనా సరే తెలుగు కవులు, అంటే ఇక్కడ లోకల్గా ఉన్న తెలుగు కవులు అందరితో కూడా ఇట్లా జరుపుకోవడం అనేది ఆనందంగా ఉంది. ఇంకొకటి మనం చేయగలిగేది ఏంటి అంటే, ఇక్కడున్న కవులకు కానీ మీ ఎవరికైనా సరే ఇప్పుడు కొత్తగా ఉన్న యువతకి తెలుగు భాష మీద
దాని ప్రాముఖ్యత మీద దానికి సంబంధించి అంత అవగాహన అయితే లేకుండా ఉన్నారు. అదైతే వాస్తవం. ఖచ్చితంగా నెహ్రూ యువ కేంద్ర తరఫున ఇప్పుడు నెహ్రూ యువ కేంద్ర అనట్లేదు, మేరా యువ భారత్ అని చెప్పి రూపాంతరం చెందింది మన డిపార్ట్మెంట్ కూడా. ఈ మేరా యువ భారత్ తరఫున మై భారత్ అనే ఆర్గనైజేషన్ తరఫున ఖచ్చితంగా తెలుగు భాషకు సంబంధించి ఏదైనా మాడ్యూల్స్ ఏమైనా పెట్టడం, లేదా దీనికి సంబంధించి ఒక 30 రోజుల పాటు తెలుగులోని అంతరించిపోతున్న అర్థాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణ రైల్వేస్ అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, కానీ రూమ్స్ ఎట్లా అంటే అర్థం కాదు. అలాంటి పదాల గురించి చెప్పడం కానీ ఇట్లా ఏదైనా ఒక 30 days యూత్ మాత్రమే, అంటే యువతకు మాత్రమే తెలుగు భాష మీద ఒక పట్టు సదలకుండా వచ్చే జనరేషన్ రాబోయే తరాలకు కూడా ఈ పదాలని వాళ్ళకు కూడా వ్యాప్తి చెందేలాగా, వాళ్ళకు కూడా ఉపయోగించే విధంగా, తెలుగు భాషని ఇంకా పెంచే విధంగా, దాని యొక్క వాడుకని పెంచే విధంగా ఏదైనా చర్యలు తీసుకోవడం దానికి ఖచ్చితంగా మీ అందరి సహకారం తీసుకుంటాం. అలాగే ఇప్పుడున్న గురువులందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. అఫ్కోర్స్ సెప్టెంబర్ 15 చెప్పాలండి, కానీ ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. సో గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ గురువులు పెద్దవాళ్ళు ఉన్నారు, అలానే అక్కడ నేను యోగా మాస్టర్ వాణి మేడం కూడా చూస్తున్నాను, ఆవిడ కూడా ఉన్నారు. ఇట్లా ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో ప్రతి రంగంలో కూడా గురువులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇండిపెండెంట్ ప్రమిళ గారు చూస్తున్నాను. ఇలా చాలా తక్కువ మంది నాకు తెలిసిన వాళ్ళు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాను. ఇలా అందరికీ కూడా మరొకసారి గురు పూజోత్సవ దినోత్సవాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హరికృష్ణారెడ్డి గారికి, ద్రౌపది గారికి, అందరికీ కూడా తెలుగు రచయిత సంఘం తరఫున అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే సార్ కూడా ఈ వేదికలో ఈ రకంగా మనం జరుపుకోవడానికి ముఖ్య కారణమైన శ్రీనివాసన్ సారే. ఆయనతో గతంలో కూడా మేము మేరీ మట్టి సేకరణ కార్యక్రమంలో మేము ప్రభాకర్ రెడ్డి గారు సార్ చెప్పి సీఓ గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయనతో ఉన్నప్పుడు మేము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సార్ కానీ ఆయన కానీ అంతా మాకు అందుబాటు, అంటే మాకు కేంద్ర ప్రభుత్వం సంబంధించిందైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఆ రోజు ఆ కార్యక్రమం చేసి దిగ్విజయంగా ఢిల్లీకి మన తరఫున 40 మందిని పంపించడం జరిగింది. మన మట్టిని అక్కడ సేకరించి రాష్ట్రపతి భవన్లో చేసాము. ఆ కార్యక్రమం దిగ్విజయంగా నడవడానికి కారణం శ్రీనివాసన్ సరే. అంతేకాదు మనం కూడా కేవలం ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం కూడా మనకి ఏదో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. యోగోత్సవం అని చెప్పి డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ ఇట్లా దాంట్లో చాలా వరకు రిసోర్స్ పర్సన్స్గా మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. సో మేము ఎప్పుడూ కూడా బాధపడేది ఒకటే, నేనైనా హరికృష్ణారెడ్డి గారిని ఎప్పుడైనా తెలుగు భాష ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా మీడియం ఆఫ్ కాంపిటీషన్, ఏదైనా వక్తృత్వ పోటీలు కానీ లేదా లిఖితపూర్వకంగా ఏదైనా ఎస్ఐ రైటింగ్ కానీ అన్ని కూడా తెలుగు హిందీ ఇంగ్లీష్ హిందీయే ఉంది, తెలుగు కానీ పోయిన సంవత్సరం తెలుగు కూడా వచ్చింది. తెలుగులో మాట్లాడిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ జ్ఞాపకం ఉందో లేదో తెలియదు. అది మెయిన్ సార్ లోకల్ లాంగ్వేజెస్, తెలుగు వాళ్ళకి తెలుగు, బెంగాలీ వాళ్ళకి బెంగాలీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మేము అక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కాంపిటీషన్స్, యువతకు పెట్టే కాంపిటీషన్స్ తెలుగు అంటే పోటీల్లో తెలుగు కూడా పొందుపరచడం జరిగింది. సో ఈ రకంగా తప్పనిసరిగా మీ అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని యువతకి ఏ రకంగా తెలుగు మీద పట్టు పెరిగే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చో ఖచ్చితంగా మేము వాళ్ళు రేపు ఆలోచిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్. మా కవులకి, రచయితలకి, సాహితీవేత్తలకి, భాషావేత్తలకి గౌరవాన్ని ఇచ్చారు. తప్పకుండా అంతరించిపోతున్న తెలుగు భాషా పదజాలాన్ని లేకపోతే ఒక దిగవటోలాగా తప్పకుండా చేద్దాం మీ సహకారంతో, రచయిత సహకారంతో. ధన్యవాదాలు సార్. మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.